అను తను 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 తను. అందరికీ నమస్కారం. ఎస్బీఆర్ టాక్స్ ఛానల్ స్వాగతం. మిత్రులారా, మన దేశంలో అన్నిటికంటే క్రేజీ ఎగ్జామ్ ఏంటంటే జేఈ. దాన్ని ఇంతకుముందు ఐఐటి జేఈ అనేవాళ్ళం. ముఖ్యంగా భారతదేశం మధ్యతరగతి పేరెంట్స్ కల ఏంటంటే తమ పిల్లల్ని ఐఐటిలో చదివించడం. కానీ వాస్తవం ఏంటంటే 14 లక్షల మంది జేఈకి అప్లై చేస్తే 16-17 వేల సీట్లు మాత్రమే ఉన్నాయి. దానిలో కొంత చాలామంది ఇంట్రెస్ట్ చూపేటువంటి బ్రాంచెస్ ఉండేటువంటి సీట్ల సంఖ్య బహుశా 5-6 వేలు ఉంటుంది. అంటే లెస్ దాన్ 1%, మేబీ 0.3% మాత్రమే ఐఐటీలో మంచి బ్రాంచ్ సీట్ వస్తుంది. సో 99.7% మెంబర్కి సీట్స్ రావు. కానీ అయినా అందరి పేరెంట్స్ తమ పిల్లల్ని పలానా కాలేజీలో, పలానా బ్రాంచ్లో, పలానా సెక్షన్లో చేర్పిస్తే ఐఐటి సీట్ వస్తుంది అనుకుంటున్నారు. దాంతో అనేక సంస్థలు పేరెంట్స్ కూడా తప్పుదారి పట్టిస్తారు. మీరు ఫీ ఇంత కడితే మీకు ఐఐటి సీట్ వచ్చే అవకాశం చెప్తుంది. కానీ నిజంగా ఎలాంటి లక్షణాలు ఉన్నటువంటి స్టూడెంట్స్కి ఐఐటి సీట్ వస్తుంది? లేదా సో ఐఐటి సీట్ మనం ఎక్స్పెక్ట్ చేసేది ఉంటే అది 12th తర్వాత వస్తున్న విషయం అందరికీ తెలుసు. స్కూల్లో ఎలాంటి పద్ధతులు పాటించాలి, స్టూడెంట్కి ఎలాంటి అప్రోచ్ ఉండాలి, పర్సనాలిటీ అప్రోచ్ ఎట్లుండాలి, అకాడమిక్ అప్రోచ్ ఎట్లుండాలి, ఎన్ని గంటలు చదవాలి, ఎలాంటి ప్రాబ్లమ్స్ సాల్వ్ చేయాలి, ఎలా ఆలోచించాలి, ఇలాంటి అనేక విషయాల గురించి స్పష్టమైన సమాచారం చాలామందికి లేదు. ఈవెన్ మీడియాలో కూడా సరిగా లేదు. ఈవెన్ యూట్యూబ్లో కూడా సరైనటువంటి సమాధానం ఉందని నేను అనుకోవడం లేదు. కానీ దీన్ని చెప్పాలంటే ఆ చెప్పేటువంటి వ్యక్తులకు సాధికారత ఉండాలి, అర్హత ఉండాలి. అంటే వాళ్ళు 100 లోపు ర్యాంకులను అనేకసార్లు ప్రొడ్యూస్ చేసిన వాళ్ళైతే వాళ్ళు కరెక్ట్గా చెప్తారు. నాలాంటి వాడు చెప్తే అది ఊహించి చెప్పినట్టు అవుతుంది. సో ఇప్పుడు సరిగ్గా ఈ డిస్కషన్లో 4 అట్లాంటి ఎక్స్పర్ట్స్ మన చర్చలో ఉన్నారు. సో వాళ్ళు 100 లోపు ర్యాంకులు అనేక సార్లు తీసుకొచ్చారు. గత 16-17 సంవత్సరాల నుంచి హైదరాబాద్లో హయ్యెస్ట్ ర్యాంక్ ప్రొడ్యూస్ చేస్తుంటే టీం ఏదైనా ఉందంటే అది ఇదే. సో కాల్డ్ నెంబర్ 1, నెంబర్ 2 కాలేజీల కంటే పర్సంటేజ్ ఆఫ్ ర్యాంక్స్ చూస్తే చాలా చాలా ఎక్కువ రెట్లు. సో అలాంటి టీంతో మాట్లాడి ప్రధానంగా 2 విషయాలు మనం తెలుసుకుందాం. ఒకటేమో ఎలాంటి స్టూడెంట్స్కి ఐఐటి వస్తుంది, వాళ్ళ లక్షణాలు ఏంటి, మరి ఐఐటి రావాలని మనం ఆశిస్తే ఎలాంటి అప్రోచ్ ఉండాలి, ఈ 2 విషయాల గురించి మనం మాట్లాడదాం. అనేక సార్లు మన ఛానల్లో మాట్లాడిన 4 గెస్టులు వాళ్ళని పరిచయం చేస్తూ చర్చలోకి వెళ్దాం. ముందుగా నాగారాజు సార్ ఉన్నారు. సో వీరు ఫిడ్జీ మియాపూర్లో ఎస్టాబ్లిష్ అయినప్పటి నుంచి అది ఆల్మోస్ట్ టెక్నికల్ క్లోజ్ కానప్పటికీ క్లోజింగ్ స్టేటస్ వచ్చే వరకు కూడా వారు సెంటర్ హెడ్గా ఉన్నారు, మ్యాథ్స్ ఫ్యాకల్టీ ఉన్నారు. ఒక రకంగా నా చిన్న కుమారునికి వారి మ్యాథ్స్ టీచర్ కూడా. వారి వల్లనే నేను ఫిడ్జీ మియాపూర్లో చేర్చాను. కుక్కడపల్లి ఎస్టాబ్లిష్ అయినప్పటి కూడా సెంటర్ హెడ్ ఉన్నారు. ప్రస్తుతము మాడ్యులస్ ఫౌండర్ కూడా వారు. మాడ్యులస్ మాదాపూర్లో మ్యాథ్స్ టీచ్ చేస్తున్నారు. మాడ్యులస్ మాదాపూర్ అంటే తెలిసినటువంటిదే. ఈ సంవత్సరం కూడా మీకు సౌత్ ఇండియాలోనే టాప్ ర్యాంక్ సాధించినటువంటి సంస్థ. అదేవిధంగా నెహ్రూ సార్, వీరు కూడా మ్యాథ్స్ ఫ్యాకల్టీ. వీరు గతంలో వీరు స్టూడెంట్కు మ్యాథ్స్ విషయంలో ఆల్ ఇండియా ఫస్ట్ కూడా వచ్చి జేఈ అడ్వాన్స్లో 100 లోపు ర్యాంక్ అయితే అనేక సార్లు వచ్చినాయి. సో వీరు కూడా మనతో ఉన్నారు మ్యాథ్స్. అదేవిధంగా మణికంఠ సార్ రీజనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఎడ్యుకేషన్లో బ్యాచిలర్స్ డిగ్రీ అండ్ బీఎడ్ చేసి తర్వాత హైదరాబాద్ సెంటర్ చదువుకున్నారు. సో సార్ కూడా ఫిడ్జీ మాదాపూర్ హెడ్ చేశారు. 100 లోపు ర్యాంక్ అనేక సార్లు ప్రొడ్యూస్ చేస్తారు. సార్ ఫిజిక్స్ ఫ్యాకల్టీ. అదేవిధంగా నితిన్ సార్. సో సార్ ఐటీ ఢిల్లీ చదువుకున్నారు. ఆల్ ఇండియా 359 ర్యాంకర్. ఎలక్ట్రికల్ ఇంజనీరింగ్ చేశారు. సో మాడ్యులస్ ఫౌండర్ డైరెక్టర్. సో ఫిడ్జీలో కూడా కొంతకాలం హైదరాబాద్లో పనిచేశారు. సో వీళ్ళు 4 టీముకు సాధికారత ఉంది. దీని మీద చెప్పడం కోసం మనం తెలుసుకుంది. ఈ పేరెంట్స్ అందరు కూడా హెల్ప్ అవుతుంది. వీడియో చివరి వరకు చూడండి, మీ మిత్రులకు కూడా షేర్ చేయండి. సో తప్పుడు సమాచారంతో చాలామంది మిస్గైడ్ అవుతున్నారు. సరైనటువంటి సమాచారము, సరైనటువంటి అర్హత గల వ్యక్తుల నుంచి తీసుకునేటువంటి ప్రయత్నం ఎస్బీఆర్ టాక్స్ కానీ సదర్ మెడికల్ అని చేస్తుంది. సార్ రవీంద్ర నాగరాజు సార్ సార్ చెప్పండి. సార్ యాక్చువల్గా మీరు చాలా వ్యాస్ట్ ఎక్స్పీరియన్స్. దీనికంటే ముందు మీరు డిగ్రీ కాలేజ్ లెక్చరర్గా గవర్నమెంట్లో పనిచేశారు. చాలా రకాల మీకు అనుభవం ఉంది కదా. నార్మల్గా మీరు చూసారు చాలామంది, మీరు టీచ్ చేసిన వాళ్ళు ఉన్నారు. మీరు రికమెండ్ చేసి మాదాపూర్ పంపిస్తే కూడా ఆల్ ఇండియా 100 ర్యాంకులు వచ్చారు. మా బాబు కూడా ఐఐటి సీట్ వచ్చింది, మీరే టీచ్ చేశారు. సో మీరు జనరల్గా ఫస్ట్ ఐఐటి సీట్ వచ్చే వాళ్ళ స్టూడెంట్స్కు ఈ లక్షణాలు కామన్గా ఉంటాయి అనేది ఏమైనా చెప్పగలుగుతారా?
జనరల్‌గా ఒక స్టూడెంట్‌కి అంటే నేను నా ఎక్స్‌పీరియన్స్‌తో చెప్పానంటే ఒక స్టూడెంట్‌ని నేను అసెస్ చేస్తే ఐ కెన్ టెల్ అంటే నేను ఆ అబ్బాయికి ఐఐటీ వస్తుందా రాదా అని నేను చెప్పగలను. ఓహ్! ఎలా అంటే సార్ జనరల్‌గా స్కూల్లో జరిగేది ఏంటంటే మ్యాథ్స్ అంటే ఫార్ములా అనే ఒక భావనలో ఉన్నారు సార్. సో వాళ్ళు ఏదైనా నేర్చుకుంటే ఆ ఫార్ములాలు నేర్చుకొని ఆ ఫార్ములాలో ఈ వాల్యూ సబ్స్టిట్యూట్ చేస్తున్నారు సార్. అండ్ వాళ్ళకి ఆన్సర్ వస్తుంది. సో దే విల్ చెక్ ఎట్ ద లాస్ట్ పేజ్. ఆన్సర్ చూడగానే ఎస్ నాకు వచ్చింది అనుకుంటున్నారండి. బట్ మన దగ్గరికి వచ్చినప్పుడు మనం అసెస్ చేస్తే అబ్బాయిని అంటే హౌ దిస్ ఫార్ములా కేమ్ అంటే ఈ ఫార్ములా ఎలా వచ్చిందంటే దే డోంట్ నో టీచర్ మనకు చెప్పాడు అంటున్నారండి. ఓకే, అది ప్రాబ్లం లేదండి. బట్ నౌ యూ థింక్ అది ఎలా వచ్చిందని చెప్పినప్పుడు ఇఫ్ యూ ఆర్ ఏబుల్ టు థింక్ ఆ అబ్బాయి కొద్దిగా ఆలోచించి సరే ఇది ఇలా అయ్యిందేమో సరే ఇలా అయ్యిందేమో అని చెప్పగలిగితే అట్లీస్ట్ కొంత ఇట్ ఈస్ నాట్ అంటే మొత్తం చెప్పాల్సిన పని లేదు సార్. అలా ఆలోచించగలిగిన వ్యక్తి అబ్బాయి అయితే కనుక మనం చెప్పగలం ఇతను వజ్రం, మనం ఇతను సానబెడితే డెరివేషన్. ఈ డెరివేషన్ కొద్దిగా థింక్ చేయగలిగితే లాజికల్గా మనం చెప్పొచ్చు ఇతను వజ్రం ఇతను సానబెడితే ఈజీ ర్యాంకర్ అని. సో స్కూల్లో ఏమవుతుందంటే సార్ ఆ సబ్జెక్ట్ చెప్పే టీచర్కి అసలు మ్యాథ్స్ అంటే ఏంటో అవగాహన లేకుండానే వాళ్ళు మ్యాథ్స్ బోధిస్తున్నారండి. సో నేను అబ్జర్వ్ చేసిన చాలామంది పిల్లలు టాలెంటెడ్ ఉన్నారు సార్. బట్ బికాజ్ ఆఫ్ అంటే వాళ్ళకి సరైన టీచర్ లేక సరైన గైడెన్స్ లేక వాళ్ళు ఐఐటి కానీ లేకపోతే ఫ్యూచర్లో ఎనీ ఎగ్జామ్స్లో దే ఆర్ నాట్ ఏబుల్ టు పెర్ఫామ్ అంటే సరిగ్గా చేయలేకపోతున్నారండి. నేను మా బాబుని అడిగితే మీ ర్యాంక్ ఎంత వస్తుంది ఇంత వచ్చింది అంటే మీ వాడికి ఒక మంచి ఐఐటీలో వస్తుంది ర్యాంక్ వస్తుందని చెప్పారు, అంతే వచ్చింది. అతని ఆలోచన విధానాన్ని బట్టి మనం చెప్పొచ్చు సార్. అయితే పిల్లోడు చదివినప్పుడు యాజ్ ఎ పేరెంట్గా మీరు కూడా మీ అబ్బాయిని ఎప్పుడన్నా డాడీ ఈ క్వశ్చన్ ఎలా వచ్చిందంటే "ఓ, ఇది ఎలా సపోజ్ పైథాగరస్ థియరం ఉంది అడిగితే ఏ స్టూడెంట్ అని చెప్తాడు సార్ ఇది వచ్చిందని. "ఓ, ఇది ఎలా అయిందిరా అని అడిగితే ఇఫ్ ఆ అబ్బాయి కొద్దిగా డాడీ ఎలా వచ్చింది అని చెప్పగలిగితే ఎస్ ఈజ్ ఇన్ అప్రోచ్ కరెక్ట్ ఉన్నట్టండి. సో దెన్ హీ కెన్ బి బికమ్ ఏ ర్యాంకర్. ఇది సార్. సార్ నెహ్రూ సార్, యాక్చువల్గా మీరు కంటిన్యూస్గా బహుశా టాప్ ర్యాంక్ రిలీజ్ చేసి నాకు తెలిసి మీ మాదాపూర్ బ్రాంచ్లో మీరు పనిచేసేటప్పుడు నాకు తెలిసినంత 100 out of 100 ఏదో ఒక సీట్ సెకండ్ ర్యాంక్ వచ్చింది. ఐఐటీఓ, ఎన్ఐటీఓ, IIIT దాదాపు అట్లీస్ట్ 90% సీట్ వచ్చిన బ్రాంచ్ అయి ఉండేది. సమ్ సీట్. కొన్ని సందర్భాల్లో నార్మల్ స్టూడెంట్ కూడా డీల్ చేస్తుంటారు కొంతమంది, ఏదో కారణం వల్ల కూడా మీ దగ్గరికి వచ్చి ఉండొచ్చు. సో టాప్ మోస్ట్ స్టూడెంట్స్ కూడా డీల్ చేశారు. సో ఈ ఇద్దరి మధ్య హార్డ్ వర్క్లో తేడా ఉందా, లేదా వే ఆఫ్ థింకింగ్ తేడా ఉందా, ఐక్యూ తేడా ఉందా? అంటే ఏ ఫ్యాక్టర్స్ ఈ ర్యాంక్ వచ్చిన వాటికి రాని వాటికి ఏ క్వాలిటీ ఏవి డిఫరెన్షియేట్ చేస్తున్నాయి యాక్చువల్గా? బిలో 100 ర్యాంక్ రావాలంటే సార్ కంపల్సరీ హార్డ్ వర్క్ ఉండాలి, ఐక్యూ కంపల్సరీ ఉండాలి. ఓన్లీ హార్డ్ వర్క్ ఒక్కదానితో మాత్రం బిలో 100 అయితే ప్రాక్టికల్గా పాసిబుల్ కాదు. ఏదో లక్ ఉంటే అనుకోకుండా రావచ్చు తప్ప దాదాపు లేదంటే పేపర్ వెరీ ఈజీగా ఉండవచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ రీసెంట్ ఇయర్స్ తీసుకుంటే 2017 పేపర్ వెరీ ఈజీ పేపర్. అటువంటి పేపర్ వచ్చింది అనుకోండి, ఈవెన్ హార్డ్ వర్కర్ కూడా సిల్లీ మిస్టేక్స్ చేయకుంటే బిలో 100 ర్యాంక్ వచ్చే ఛాన్స్. బట్ మామూలు హై స్టాండర్డ్ పేపర్ వెరీ టఫ్ పేపర్ వచ్చినప్పుడు మాత్రం హార్డ్ వర్కర్కి నో డౌట్ 500 to 2000 ర్యాంక్స్ అంటే వాళ్ళ రేంజ్ని బట్టి కొద్దిగా ఎక్కువ రావచ్చు. బట్ బిలో 500 ర్యాంక్ రావాలి అంటే హార్డ్ వర్క్తో పాటు హైక్యూ కంపల్సరీ, హై ఎండ్ ఆఫ్ ఐక్యూ కంపల్సరీ ఉండాలి, అనలిటికల్ థింకింగ్ ఉండాలి. రెండో కూడా కొన్నిసార్లు ఏంటంటే ఓ క్వశ్చన్ ఉంటుంది పెద్దగా యాక్చువల్ మెథడ్ వేస్తే పెద్దగా ఉంటుంది, బట్ మన సిక్స్త్ సెన్స్ యూజ్ చేసి కొన్నిసార్లు దాన్ని అనలిటికల్ వేలో గెస్ చేయొచ్చు. ఎలిమినేషన్ లాగా అంటే బ్లైండ్ గెస్ కాదు, ఒక 50% 60% చేసిన తర్వాత వీ కెన్ అండర్స్టాండ్ దట్. సో ఐక్యూ అనేది చాలా చాలా కంపల్సరీ చాలా చాలా మ్యాటర్. బిలో 500 ర్యాంక్ కంపల్సరీ ఐక్యూ ఇస్ మ్యాటర్. హై లెవెల్ ఆఫ్ ఐక్యూ ఉండాలి. అంటే ఇక్కడ ఏ ర్యాంక్ రావాలో ఐక్యూ కావాలి సార్, బట్ హై లెవెల్ కావాలి ఇక్కడ, నో డౌట్. అదే మనం ఓన్లీ యావరేజ్ స్టూడెంట్ తీసుకున్న హార్డ్ వర్కింగ్ నేచర్ ఉంటే జస్ట్ ఈజీ యావరేజ్ క్వశ్చన్స్ బాగా ప్రాక్టీస్ చేస్తూ సిల్లీ మిస్టేక్స్ చేయలేదంటే చాలు, ఈవెన్ 1500 2000 ర్యాంక్ వచ్చిన వాళ్ళు చాలా మంది. ప్రాపర్ స్ట్రాటజీ ఉండి ప్రాపర్ హార్డ్ వర్క్ కూడా చేయొచ్చు. ఓన్లీ మాస్టర్ మైండ్స్కే ఐఐటీ వస్తున్నాయి, కానీ ఫైనల్లో మాత్రం మాస్టర్ మైండ్ కావాలి సార్, కంపల్సరీ కావాలి. సార్ మనకండి సార్ యాక్చువల్గా మీరు అంటే మీకు అదర్ వే ఆఫ్ టీచింగ్ అండ్ ఎడ్యుకేషన్ సైకాలజీ ఆర్ఐలో చదువుకున్నారు కాబట్టి అవన్నీ మీకు తెలుసు, పెడగాగి. సో టీచింగ్ లెర్నింగ్ ప్రాసెస్ ఎట్లా ఉండాలి అవన్నీ కొంచెం చాలా స్టడీ చేస్తున్నారు కాబట్టి, అంటే మీకు ఒకవేళ ఒక స్టూడెంట్ ఉన్నాడు 8th, 9th, 10th ఉన్నాడు, వాడు ఐఐటి రావాలని ఎక్స్పెక్ట్ చేస్తున్నాడు, పేరెంట్ ఎక్స్పెక్ట్ చేస్తున్నాడు, మంచి సంస్థ మీలాంటి మోడలెస్ మాదాపూర్లో చేరుతా అనుకోండి ఫ్యూచర్లో, ఇప్పుడు ఏదో 8th and 10th ఉన్నాడు. సో వాడు ఎట్లాగో ఇంటర్మీడియట్ ఐఐటి కోచింగ్లో చేరిన తర్వాతనే టీచ్ చేస్తే చదువుతాడు,
కానీ దానికంటే ముందు 8th, 9th, 10thలో అప్రోచ్ ఎట్లుండాలి అంటే స్టూడెంట్ అప్రోచ్ ఎట్లుండాలి, పేరెంటల్ యొక్క కేర్ ఎట్లుండాలి స్టూడెంట్ మీద, అంటే ఏ మెథడ్స్ ఫాలో అయితే మనం చేయగలిగేది. ఐక్యూ అయితే దేవుడు ఇస్తాడు, మనం చేయలేదు, కానీ అప్రోచెస్ మన చేతిలో ఉంటాయి. సో ఎట్లాంటి అప్రోచెస్ 8th and 10thలో ఉండాలి మంచి ర్యాంక్ రావాలంటే? అప్రోచ్ అంటే సార్ వాళ్ళు ప్రతిదాన్ని కూడా ఫండమెంటల్స్ నుంచి ఎనలైజ్ చేయగలగాలి. అంటే సార్ చెప్పినట్టు ఏదో ఫార్ములా బై హార్ట్ చేసి దాంట్లో సబ్స్టిట్యూట్ చేసేద్దాం, వందల కొద్ది ప్రాబ్లమ్స్ చేసేద్దాం అనేది తప్పుడు అప్రోచ్. అది రాదర్ అసలు ఆ ఫార్ములా ఎలా వచ్చింది, ఆ ఫార్ములాని ఎట్లా మోడిఫై చేస్తే ఏమవుతుంది. ఇప్పుడు మీకు ఐఐటీలో ప్రతిదీ కూడా చాలా హైపోథెటికల్ సినారియోస్ కూడా ఇస్తుంటారు. అంటే ఒకవేళ గ్రావిటీ లేకపోయి ఉండుంటే ఈ ప్రాబ్లంలో అప్పుడు ఏం జరుగుతుంది. స్పెక్యులేటివ్ క్వశ్చన్స్. ఎస్. ఇప్పుడు ఆ గ్రావిటీ ఉన్నప్పుడు ఉన్న ఫార్ములా గ్రావిటీ వానిష్ అయిపోయింది అన్నప్పుడు అప్లై కాదు. అప్పుడు ఆ డిఫరెంట్ సిచ్యువేషన్లో వాళ్ళు ఏం చేయాలంటే ఫండమెంటల్స్ నుంచి మళ్ళీ డిరైవ్ చేయాల్సి వస్తుంది. అదే బుక్లో ఉండదు, కథలో కోసం చేసి ఉండరు. సో అది ఆ థింకింగ్ ఫండమెంటల్స్ నుంచి కనుక డెవలప్ చేసుకోగలిగితే వాళ్ళు డెఫినెట్గా ఎలాంటి ప్రాబ్లమ్నైనా సాల్వ్ చేయొచ్చు. అంటే మీరు 1,00,000 ప్రాబ్లమ్స్ చేసినా ఐఐటి మెయిన్ ఎగ్జామ్లో మీకు అందులోంచి ఒక్క క్వశ్చన్ కూడా రాదు. ఐఐటిలో వచ్చే ప్రతి క్వశ్చన్ కూడా న్యూ క్వశ్చన్, ఇన్నోవేటివ్ క్వశ్చన్ ఉంటుంది. కానీ బేసిక్స్ అన్నీ ఓల్డే. బేసిక్స్ అవే ఓల్డ్. దాన్ని ఎట్లా ఫండమెంటల్స్ నుంచి అప్రోచ్ అవ్వాలి అనేదే నేర్చుకోవాలి. ఎందుకంటే మీకు ఆ కొత్త క్వశ్చన్ వచ్చినప్పుడు టెన్షన్ పడకుండా అసలు ఏమి ఇచ్చాడు క్వశ్చన్లో, దీనికి ఏ కాన్సెప్ట్ రిలేటెడ్, దాన్ని ఏ ఫార్ములా అప్లై చేయొచ్చు, ఆ ఫార్ములా ఎలా వచ్చింది, దానికి ఏమైనా ఎక్సెప్షన్స్ ఉన్నాయా, ఇక్కడ ఏమైనా ఈ పర్టికులర్ సినారియోలో హైపోథెటికల్ సినారియోస్ ఏమైనా ఇచ్చాడా, ఆ మోడిఫికేషన్స్ వల్ల ఈ ఫార్ములా ఎలా మారబోతుంది, ఆ తర్వాత క్యాలిక్యులేషన్స్ చేయాలి. సో ఇవన్నీ వదిలేసి లాస్ట్ ఓన్లీ నేను క్యాలిక్యులేషన్స్ చేస్తానంటే ఐఐటి అనేది సాధించడం కష్టం. సో అల్టిమేట్గా ఏంటంటే ఇలా చివరికి వస్తే ఫండమెంటల్స్ నుంచే ఆలోచించడము, సో మూలాల నుంచే చేయడం తప్ప మీరు ఏదో 1,00,000 క్వశ్చన్లు చేసినంత మాత్రాన ఏదో జరుగుతుంటే ఏమీ లేదు. సో ఇవాళ మ్యాథ్స్ను కూడా మెమరీ లాగా చేస్తున్నాడు. మీరు సార్ ఇంతకుముందు చెప్పినట్టు ఫార్ములాను సబ్స్టిట్యూట్ చేస్తే ఎన్ని చేస్తున్నాడు. కాబట్టి ఫండమెంటల్స్ ఆర్ మోస్ట్ ఇంపార్టెంట్. ఫండమెంటల్స్ అంటే మళ్ళీ చివరికి 8th and 10th ఉండేటువంటి ఫండమెంటల్స్, ఆ చాప్టర్స్ చాలా ప్రాబ్లమ్ సాల్వింగ్ ఒక లాజికల్గా మీకు నేర్చుకోవాల్సిందే. 8th and 10th ఉండే సబ్జెక్ట్స్ చాలా ఇంపార్టెంట్. సార్ నితిన్ సార్, యాక్చువల్లీ యూ స్టడీడ్ ఇన్ ఐఐటి and you achieved a very good rank also in IIT at that time, I think. So you observed actually, so you are the better example. So you have studied in ICS in UP. After you have taken long-term coaching. So one is the 2 years +1 +2. It's a conventional type of teaching you faced. After that you went to Bansal Kota and you took long-term coaching. There are 2 kinds of teachings you have seen personally. Nowadays in Telangana AP, only that complete integrated model is there, but that it was different. What is the way of approach or way of teaching, way of learning between regular conventional type of teaching or this coaching model of approach? What is the difference between these two? Sir, actually, like anyway, most of the points are covered by sirs. Like I'll share my personal experience, what I feel. Normally, according to me, it is very difficult for someone to identify am I extraordinary or not. It is very difficult and it can change with time. Because as sir told, hard work is mandatory. If that is not there, that if the child have that extraordinary factor, however intelligent, it will not work. It won't work. So because, sir, like you told me about 12th, I remember. I don't remember my marks when I got into IIT exactly. But I remember in 12th, I got 38 marks out of 480. In when I IIT when I was in 12th. So looking at those marks, 480, you got only 38 after 12th. After 12th. So I think I didn't qualify. But what happened, because it was my decision to pursue coaching for IIT JEE. Because I got into medical also. I got a free seat in medical. It was called AAPMT, All India Pre-Medical. That was MBIPC. Yes. So then because that time Bansal was like node institute that time. So basically I went there to study. So my personal experience now as a teacher and as a student, to get rank in top 500, there are almost 5,000 students. Now it is actually very important teachers who are going to teach.
because I've seen myself personally the difference in teaching, without any insult to my school teachers, that their role was not to teach for Yeah, that is for regular right? text. So I feel our hard work and our teachers, I will give credit, 80% credit to my teachers. Oh, According to me, they made subjects so interesting. Like I studied maths from VK Bansal sir. He's very famous teacher for maths, founder of Bumble. founder of Bansal classes. So teachers play a lot of important role. See, frankly, I will tell you, sir. Like here in Kota, if you go, if I recall that time, there were so many good hoardings of many teachers. Mhm. Like this teacher is teaching in Bansal for last 15 years. Like film stars in Like they were actually film star only, sir. Actually, there was no hoarding for Bansal sir at all in entire Kota. Okay, so people may not know about Bansal sir because he don't sing out his praise or indirectly also. But I have studied from other teachers also. I didn't felt that connect with any other teacher. So what I meant to say is, now there are so many people marketing. Like for example, just I will take my example. I am from IT Delhi. I may put my big hoarding outside, keeping IT Delhi person, this rank and all that. But actually, how good I'm a teacher will be known when student attend my class. True. Correct. So now because of The profile we may not work Huh. as a teacher. so actually, my feeling is, according to me, when a parent is coming, because your question is like how a parent should decide, they should know that like what are the ranks you have produced in the past, teacher, right? We should not give my child for him to experiment. That no, he have very good capability, he can produce. No, don't go with someone who has the capability. Go with someone who have already produced, because it is about your child future. Correct. So my feeling is my teachers, actually one of the teachers from IT Delhi, I was getting CS in Roorkee, but because of him I went to IT Delhi because of that reason. So teacher plays a very important role, sir, according to me. And for example, if you are capable to get into top 500, I'm sure if you choose the right institute, you are going to get good teachers only from that institute. Now it is up to you which institute you are choosing. Okay. Who are their top teachers? That is different for different institute. Proven teachers. Proven teachers normally, but I feel normally, but remaining points was the capabilities there. That is default, like hard work and basic calculation technique to calculate fast, and consistency for next 2 years. 2 years. For me, it was, Irrespective of any whatever marks you are Yes. getting in the exam. it was like for me it was 9 months, long term. Yeah. So, and I feel, because if I remember my time, there were around 5,000 students. So first 4 months my rank was around 1200, 1300, 2100 also in Bansal classes only. But I felt anyway if I stop working I'm not going to get. Let me work hard and fail. So that was I feel, and I remember That attitude. attitude. So no, we should never quit. We should never quit if we decide. Suppose if you don't want to prepare, don't go and prepare. But once you are into the game, then whatever your problem, if you are getting those teachers who can solve it out for you, and you are like going continuously, I feel you will get the best whatever you deserve. So that is what I feel normally. సార్ యాక్చువల్గా మీకు చాలా చాలా ఎక్స్పీరియన్స్ ఉంది. ఇప్పుడు ఒక స్టూడెంట్ 8th 9th 10thలో ఉన్నాడు సార్. యాక్చువల్గా 8th and 10thలో ఉన్నటువంటి స్టూడెంట్ అసలు ఎట్లా ప్రిపేర్? ఇప్పుడు రెండు ఉంటాయి. ఇప్పుడు 8th 9th 10thలో కన్సర్న్ క్లాస్ సిలబస్ ఉంటుంది. ఇవాళ రేపు ఐఐటి సిలబస్ అని చెప్పి మళ్ళీ అదేదో ఐఐటి సిలబస్ అని కొత్తగా తయారైంది. మరి దాని మర్మం ఏంటో నాకు కూడా తెలియదు. ఈ టెక్స్ట్ బుక్స్ను, ఈ ఐఐటి కోచింగ్ను, ఫౌండేషన్ను, ఇతర సబ్జెక్ట్స్ను, కాస్త స్పోర్ట్స్, హెల్త్, ఈ విషయాలు వీటన్నిటి ఎట్లా మేనేజ్ చేయాలి? ఇప్పుడు 8th 9th 10th ఆ స్టూడెంట్ హౌ టు ప్రిపేర్ స్కూల్ యాజ్ వెల్ యాజ్ ఐఐటి, అంటే స్కూల్కి ఎలా ప్రిపేర్ అవ్వాలి, ఫ్యూచర్లో ఐఐటి ఈజ్ స్పెషల్ ప్రిపరేషన్ ఎలా ఉండాలి అదేదాన్ని సార్. ఇప్పుడు మామూలుగా మన ఎడ్యుకేషన్ సిస్టంలో యాక్చువల్గా మీకు తెలుసండి, మనం ఆల్ నేర్చుకున్నాం. సో ఆ అనేది చేతితో ఇలా రాసామండి. రాసిన తర్వాత దట్ ఈస్ గోయింగ్ టు మైండ్. ట్రూ. బట్ నౌ వాట్ ఈజ్ హ్యాపనింగ్ సార్, ఇప్పుడు ఏమవుతుందండి, మనం ఏదైనా చూస్తే మైండ్ ఈజ్ ఇన్స్ట్రక్టింగ్ ద హ్యాండ్. దట్ మీన్స్ ద వే వీ స్టార్టెడ్ ఈజ్ రివర్స్. యాక్చువల్లీ మైండ్ షుడ్ ఇన్స్ట్రక్ట్ ద హ్యాండ్ వాట్ టు డూ. బట్ ఇనీషియల్లీ మనకు చిన్నప్పుడు ఇలా జరిగింది. అలాగే ఇప్పుడు ఇక్కడ కూడా సార్ ఐ సే స్టూడెంట్ ఆల్సో హ్యాస్ టు థింక్ రివర్స్. ఇప్పుడు నేను చాలామంది పిల్లలు అంటాడు 10th క్లాస్ పిల్లలని, అతన్ని మామూలుగా sin 45 ఎంత అని అడుగుతానండి. ఆయన ఇమ్మీడియట్గా 1/√2 అంటాడు. ఎలా వచ్చింది సార్ అని చెప్తా. అదే స్కూల్ టీచర్లు ఏం చెప్తారంటే సార్, బట్ టేబుల్ 1 2 3 4 అని నెంబర్లు వేసి by4 వేసేసి √2 పెడతారు. ఇది మా టీచర్ చెప్పాడు సార్, 0 1 2 3 4 by4 వేసి √2 పెట్టాలి అంటాడు.
అలా ఎలా వచ్చిందంటే అది ఫార్ములా సార్. డోంట్ ఎవర్ యాక్సెప్ట్ ఎనీథింగ్ వితౌట్ లాజిక్. సో ఇప్పుడు ఆయన బ్యాక్ చదవాలి సార్. బ్యాక్ అంటే నేను అడిగినప్పుడు కొంతమంది స్టూడెంట్స్ చెప్తారండి, కొద్దిగా ఆలోచించంటే దే హ్యావ్ క్యాపబుల్ అని వాళ్ళకి ఉంది. ఆలోచిస్తారు. ఒక ట్రయాంగిల్కి రైట్ యాంగిల్ అంటారు, గీసినంటే ఇది 90 అని పెడతారు, ఇది 45 అని పెడతారు. 45 పెట్టింది ఇది ఎంత అని అడుగుతానండి, అది 45 అంటాడు. ఎలా వచ్చిందంటే సమ్ ఆఫ్ ద యాంగిల్స్ ఇన్ ట్రయాంగిల్ 180. అది ఎలా వచ్చిందంటే అక్కడ బ్రేక్ అని మళ్ళీ అది తెలియదండి. అలాగే దాని తర్వాత ఓకే 180 హైబ్రిడ్. ఇప్పుడు ఏం చెప్తామంటానండి, ఇది ఐసోస్లెస్ ట్రయాంగిల్ అంటాను. దాని తర్వాత అంటే దానికి వాట్ ఈస్ ద స్పెషాలిటీ, 2 సైడ్స్ ఏ ఉంటాయి. మన హైపోటెన్యూస్ ఎంత అవుద్ది అంటారు. పైథాగరస్తో వాడి √2a వచ్చింది. అలాగనే పైథాగరస్ థియరం అలా వచ్చింది. మళ్ళీ అక్కడ బ్రేక్ వస్తుంది సార్. సో నేను పిల్లలు చెప్పేది ఏంటంటే నౌ యూ థింక్ బ్యాక్వర్డ్, రివర్సింగ్ అనేది రివర్సింగ్ చేసి ప్రతిదాన్ని లాజికల్గా ఆలోచించి ఎక్కడ ఏదో డెఫినెట్లీ తెలిసారండి, అది ఏదో చోట అర్థం అవుద్దండి ఎక్కడైనా. సో నౌ యూ థింక్ రివర్స్. మ్యాథ్స్లో కానీ ఫిజిక్స్లో కానీ ఏది చేసుకున్నా మా ఫాదర్ నన్ను ఇది ఎందుకు వచ్చింది అడిగితే నేను ఏం చెప్పాలి, లేదా మా మదర్ అడిగితే ఏంటి, మా ఫ్రెండ్ అడిగితే ఏంటి, అలా రివర్స్ ఇంజనీరింగ్ చేసుకుంటే ఆటోమేటికల్లీ ఆ లాజిక్ డెవలప్ అవుతుంది వాళ్ళకి. వే ఆఫ్ థింకింగ్ అనేది ఇంప్రూవ్ అవుద్ది. అలా ఇంప్రూవ్ అయితే ఆటోమేటికల్లీ మాకు యాజ్ ఎ టీచర్గా ఇప్పుడు ఆ అబ్బాయి మా దగ్గరికి వస్తే ఆ లాజిక్ని యూ కెన్ ఇంప్రూవ్ ఫర్దర్, ఇంకా బాగా ఇంప్రూవ్ చేయొచ్చండి. అది చేయకుండా ఇంకా ఇదే స్కూల్ టీచర్లో చెప్పిందే బట్టి అవే రిప్రొడ్యూస్ చేస్తే కనుక ఇట్ ఈస్ నాట్ పాసిబుల్. హార్డ్ వర్క్ చేస్తే అంటే ఇట్ ఈజ్ నాట్ ఎన్ ఈజీ టాస్క్, అంటే అది ఈజీ కాదండి. హార్డ్ వర్క్ అప్రోచే మార్చుకోవాలి. రొటీన్ గా మెకానికల్ గా చేసే బదులు ప్రతిదీ హౌ, వై, వాట్, ఆర్ట్ అన్వేషణ, అది అన్వేషణ ఉంటే తప్ప రాదు. సో మనకంటే సార్ యాక్చువల్లీ సో అంటే నా పర్సనల్ ఎక్స్పీరియన్స్, నేను మ్యాథ్స్ చాలా బాగా చేసేవాడిని. ఆ తర్వాత కూడా నాకు ఫిజిక్స్ కెమిస్ట్రీ అసలు రాకపోయేది, ఎందుకంటే టీచర్స్ చెప్పేవాళ్ళు కాదు, ఇంట్రెస్ట్ పోయి ఫిజిక్స్ కెమిస్ట్రీ ఫోబియా ఉండేది. సో మంచి టీచర్స్ అనేది ఫిజిక్స్ కెమిస్ట్రీకి ఎక్కువ అవసరం నా అభిప్రాయం, మ్యాథ్స్ కంటే కూడా. సో ఇప్పుడు ఫిజిక్స్ కెమిస్ట్రీ యొక్క అప్రోచ్ ఎట్లుండాలి ఒక స్టూడెంట్కు, సో ఎట్లా ఉంటే మనకు ఈ మంచి టీచర్స్ లేని సమస్య అధిగమించడం కానీ, ఫౌండేషన్ కూడా అందరికి ఉండదు. సో ఉన్నవాడు కూడా దరిద్రమైన ఫౌండేషన్ చేస్తున్నాడు, ఆ దరిద్రపు నెంబర్ 1 నెంబర్ 2 కాలేజీలో వాడు డిస్ట్రాయ్ చేస్తున్నాడు, అది వేరే విషయం. ఉన్నోడు అట్లా నాశనం అవుతున్నాడు, లేనివాడు ఇట్లా సఫర్ అవుతున్నాడు. సో ఈ 2 ఎక్స్ట్రీమ్స్, అసలు వీడికి అసలు లేదు, వాడికి అవసరం లేని ఉంది. సో అన్నప్పుడు ఎట్లా 8th and 10th ఫిజిక్స్ కెమిస్ట్రీ మీరు ఎట్లా 2 తెలుసు కాబట్టి ఫిజిక్స్ టీచర్ అయినా కూడా వీటిని ఎట్లా మేనేజ్ చేసుకోవాలి మనకు ఐటీసీ రావాలంటే? సార్ ఎస్పెషల్గా ఫిజిక్స్ వరకు చూసుకుంటే కంపేర్ టు మ్యాథ్ అండ్ కెమిస్ట్రీ, ఫిజిక్స్లో అర్థం చేసుకోవడం చాలా ఈజీ. ఇప్పుడు మ్యాథ్స్లో మీకు ఇంటిగ్రేషన్స్ ఉన్నా, డిఫరెన్షియేషన్ ఉన్నా, ఏదైనా కానీ మీరు డైలీ లైఫ్లో వాటిని అప్లై చేయడము, చూడడము తక్కువ. ఇప్పుడు మీరు ఫిజిక్స్ తీసుకుంటే మీ చుట్టూ ఉన్న ప్రపంచంలో ప్రతి చోట మీకు ఫిజిక్స్ కనిపిస్తుంది. ఇప్పుడు కైనమాటిక్స్ అనే చాప్టర్ ఉందనుకోండి, క్రికెట్ ఆడుతున్నప్పుడు మీకు 45 degrees యాంగిల్లో బాల్ని ప్రొజెక్ట్ చేస్తే మ్యాక్సిమం రేంజ్ వస్తుంది అని చెప్తాం. దాన్నే సింపుల్గా మీరు క్రికెట్ మ్యాచ్ని అబ్జర్వ్ చేస్తే స్ట్రైట్గా బాల్ పైకి కొట్టారు అనుకోండి, దూరం పోతుంది, క్యాచ్ అవుతుంది, క్యాచ్ పట్టుకుంటుంది, రన్ కనీస్ అవుతుంది, కుదరం అవుతుంది. హారిజాంటల్గా కొట్టారు అనుకోండి 4 వెళ్తుంది తప్ప 6 వెళ్తుంది. అదే ఒక మిడిల్ యాంగిల్లో కొట్టినప్పుడు 45 degrees పోతే స్టేడియం మీద పడుతుంది. సో అట్లా మీకు అర్థం చేసుకోవడానికి ఎగ్జాంపుల్స్ చాలా కనిపిస్తాయి మీకు డైలీ లైఫ్లో. సో అందుకనే ఫిజిక్స్ బాగా రావాలి అంటే 8th, 9th, 10th నుంచి కూడా మీ చుట్టూ ఉన్న ప్రపంచాన్ని మీరు బాగా అబ్జర్వ్ చేయండి, దాన్ని మీరు అనలైజ్ చేయండి. దీనికి ఫిజిక్స్ పరంగా మనం ఏం చెప్పగలము, దీనికి కారణం ఏమై ఉండొచ్చు, ఇవి మీరు రీజన్స్ని ఎప్పుడైతే అనలైజ్ చేస్తారో ఫిజిక్స్ ఆటోమేటిక్గా వచ్చేస్తుంది. అండ్ వీ సే మ్యాథ్ ఈజ్ ద లాంగ్వేజ్ ఆఫ్ ఫిజిక్స్. మ్యాథ్స్ బాగా వస్తే, ఫిజిక్స్కి కొద్దిగా ఇమాజినేషన్ ఉంటే మీరు డెఫినెట్గా ఐఐటి కాదు ఏ వరల్డ్ టఫెస్ట్ ఎంట్రన్స్ ఎగ్జామ్లో కూడా మీరు బాగా క్లియర్ చేయగలుగుతారు. సో ఈ 8th, 9th, 10thలో వాళ్ళు ఆ ఇమాజినేషన్ని, అబ్జర్వేషన్ని పెంచుకోవాలి. మంచి బుక్స్ ఏమైనా సజెస్ట్ చేయగలుగుతారు మీ ఫిజిక్స్ కానీ కెమిస్ట్రీ కానీ? ఫిజిక్స్కి మీరు చూసుకుంటే రెజ్నిక్ అండ్ హాలిడే అని చెప్పి ఒక బుక్ ఉంటుంది, రెజ్నిక్ అండ్ హాలిడే. ఆ బుక్ చాలా బాగుంటుంది. హెచ్సి వర్మ కూడా చాలా బాగుంటుంది. ఇప్పుడు ఉంది 9th, 10th ఉన్నట్టుంది, హెచ్సి వర్మ 8th లేనట్టుంది కదా. అంటే కాన్సెప్ట్స్ ఆఫ్ ఫిజిక్స్ అని బుక్ ఉంటుంది, 2 volumes. 8th కూడా ఉంది అది ఏ క్లాస్ పిల్లలైనా చెయ్యొచ్చు. అంటే మీకు అందులో కరెంట్ ఎలక్ట్రిసిటీ ఉందనుకోండి, మీకు 10th క్లాస్లో సిబిఎస్ఈ ప్రకారం కరెంట్ ఎలక్ట్రిసిటీ చాప్టర్ టీచ్ చేస్తారు. ఆ కరెంట్ ఎలక్ట్రిసిటీ టీచ్ చేసినప్పుడు వాళ్ళు
వాళ్ళ ఎన్సీఆర్టీ అయిపోయిన తర్వాత హెచ్సి వర్మ చేయొచ్చు. అంటే నెక్స్ట్ టు ద రెగ్యులర్ టెక్స్ట్ బుక్. నెక్స్ట్ సో వేరే ఫౌండేషన్ లేకుండా మీ టెక్స్ట్ బుక్ను హెచ్సిఎం చేస్తే సరిపోతుందా? ఆబ్జెక్టివ్ క్వశ్చన్ కూడా సరిపోతుంది. కెమిస్ట్రీ సార్? కెమిస్ట్రీ ఈజ్ మోర్ ఎక్స్పెరిమెంటల్. వాళ్ళకి ఏంటంటే కొంత మెమరీ కూడా బాగుండాలి. మనకేంటంటే టాప్ స్టూడెంట్స్ అంతా కూడా నేను లాజిక్గానే చూస్తాను ప్రతి దాన్ని అంటుంటారు. కానీ కెమిస్ట్రీ అనేది ఎక్స్పెరిమెంటల్ సైన్స్, దాంతో ఇనార్గానిక్, ఎస్పెషల్లీ ఇన్ఆర్గానిక్ కెమిస్ట్రీ, అది ఈ కాంపౌండ్స్ రియాక్ట్ అయితే ఈ ప్రొడక్ట్ వస్తుంది అనేది నేచర్. అది మనం అన్నిసార్లు రీజన్ అవుట్ చేయలేము. మనం గుర్తుపెట్టు సమ్ సైడ్ కైండ్ ఆఫ్ మెమరీ కావాలి. అందువల్ల మొహమాట పడకుండా కొన్ని విషయాలు గుర్తుపెట్టుకోవడం కూడా చాలా ఇంపార్టెంట్. ఆ మెమొరీ అనేది బైహార్ట్ చేయడం అనేది రీజన్ లేకుండా బైహార్ట్ చేయాల్సిన వచ్చిన పరిస్థితి వచ్చినప్పుడు అది అక్వైర్ చేయాలి. చేయాల్సి ఈవెన్ సివిల్ సర్వీస్ కూడా బట్టి కొట్టాల్సి వస్తుంది కదా. సమ్ కైండ్ ఆఫ్ మెమరీ ఇస్ డెఫినెట్లీ ఇంపార్టెంట్. బుక్స్ ఏమైనా సజెస్ట్ చేయగలుగుతారు? టెక్స్ట్ బుక్స్ ఆర్ ఎన్సీఆర్టీ టెక్స్ట్ మోర్ దాన్ ఎనఫ్ ఫర్ కెమిస్ట్రీ. స్కూల్లో అయితే సరిపోతుంది. లైక్ తెలుగు అకాడమీ ఎన్సీఆర్టీ సేమ్ కాబట్టి తెలుగు అకాడమీ టెక్స్ట్ బుక్ ఇస్ మోర్ దాన్ ఎనఫ్. సార్ నితిన్ సార్, యాక్చువల్లీ you are the real aspirant once upon a time for IIT JEE. And finally, for high school students, what do you suggest for the preparation, and what kind of books they have to follow if any student is 8th, 9th or 10th? So basically, if they are getting any competitive exam for 11th, 12th. But anyhow, competitive in Telangana, AP, everyone is IIT, na? Okay. So, sir, I feel like what sir told, if they follow their NCERT textbook properly, basic, that MPC, I feel, because there are very good geometric questions also in NCERT for maths also. They are supposed to understand it properly rather than by hearting like what sir told in starting, not formula oriented. No intermediate syllabus is required to study English. Not at all, sir. I didn't study intermediate syllabus on intermediate also. They keeping JEE advanced in mind. Frankly speaking. Right. So I feel that is not at all required. And if you take one of the exam, basically Olympiad, maths Olympiad exam, they don't ask any like differentiation integration in their like questions, which is considered to be tougher than actually JEE advanced. So if they expect you are not supposed to learn intermediate completely, why do we force? And sir, second thing is, which I feel technically, if you are making them learn intermediate in 9th, 10th, what are you going to do in 11th, 12th? Right. Secondly, and even if you do, It is not possible to learn 8th and 10th in intermediate. That is not at all possible. so, but here, sir, what I see student psychology. For example, if you teach 9th, 11th, 12th in 8th, 9th, by the time they come to class 11th, their excitement for preparation is mostly gone for 90% student. Exhausted, sir. They are, because you are putting them under that rigorous training till 10th itself. 11th class when they come, because you know, the kids when they start getting into teenage, they tend to distract more as they age more. Till 10th, they are mama's boy till 10th. 11th, 12th, you know, they are going, they may not listen that effectively to their parents. So they tend to distract. So they may feel, I already know this subject, why should I attend class? So actually, sir, for JEE mains or advanced or any competition, you should be at the peak of your knowledge, excitement during when the exam is about to come. For example, if you are writing exam on 21st January, you should not done everything by 31st December. Those 20 days, if you are keeping it blank, you may not perform to best of your potential. You on 21st morning, you should feel like I've done everything is clear and I'm very excited for the exam to write. So, time is very important, sir, according to me. Right time for the right thing. If yes, for example, sir, like if students are extraordinary, they can start preparing early also. And if they have done 8th, 9th, 10th thoroughly, properly and with logic, they can definitely... Then only they are deserved to study any topic which is in the intermediate. Then they can continue for intermediate learning. But as a substitute of this one, it is studying intermediate is dangerous. For example, very simple example, sir. Like our top student are now seeing he got all India rank 9. I think he was attending intermediate classes with Manikanta sir teaching 11th class. So it is not because he skipped 8th, 9th, 10th. Already he knew everything. Right? So now there is nothing for him to teach. 8th, 9th, 10th is done. So he was made to sit in 11th class while I think he was in 9th or 10th. So I feel that is an exceptional. That is that will be maybe sir 2 out of maybe 10,000 or 1 lakh. Like that. Right. So it cannot be generalized to everyone. And mostly one more thing which I want to say, sir, because as per their board exam marks, parents,
everybody, sir, how I think there are lakhs of people who will get above 90% in board and 9.5 was CGPA as per CGPA. Everybody feel my child is very intelligent, excellent. right? But I'm no doubt he may be intelligent or she may be intelligent, but they should have a mechanism where they can know the right level for competition. Yeah. Right. So that, sir, how can that be done? That can be done by speaking to an expert. Right. It can be like Writing some standard tests, writing some standard tests. like model centers. Like we have some MSET. Right. Basically, Means model as well as scholastic evaluation test. It is a scholarship test. So through that, they will get to know the real level as per the competitive skills. I know, sir. I'll tell you, one of the student, he got like 100 marks out of 240. But he don't know table, sir, till 15 also. So it means he is going to struggle to calculate. So those basically he was good in thinking, but he don't know calculation. Mental ability he was The math is also very lengthy calculator you are getting JMA. because 60% will be toward concept, but ultimately they might give very difficult calculation in any subject, MPC, right? So calculation should be fast, and there should be a standard exam. Parents should Assess. take it seriously, and when somebody is expert is telling about that, don't feel, for example, now I have told to multiple parents that please do not go for JEE preparation. Actually, I give honest feedback. So parents should not feel, how can you judge my You also reject many students in here Madhapur or here Gokul Flats. right? Because, sir, I know it is going to be very stressful for the child, and You don't waste your money by joining here because you're not deserved to do. It's like honestly you are telling. because, sir, see, sir, cracking JEE Advanced itself is not an intelligence, right? It is one of the intelligence in that particular field. Yeah, Right. exactly. You cannot make Sachin Tendulkar JEE Advanced rank 1. Right? You cannot make It is many-fold intelligence. Many percentages will be there. So maybe the child is not in that particular field to perform. There are X number of fields for him. Because, sir, if suppose we take by force that admission, I know the child is going to struggle, and in the middle he don't have any way also to skip out. So that is why expert opinion is very important according to me. And now because of this competition, there are various ways of getting that expert opinion. But choose it properly, take from everyone. If any 10th class student can come and they can write test and they can evaluate their capabilities. So whether they are joining modulus or not is a different thing. No, sir. We only will tell if they are not up to that mark, you better If you are not deserved, you only telling. we will tell you better prepare for FSAT. So we are telling parents, so if you want to assess your student, there are very standard modulus tests is there. Just go and write. We are telling in Zoom meetings also, go and write them. So it is not about you are taking admission modulus or not, it's a different thing. But you can assess. There is a standardization of testing. Sir, they are paying for the test, parents, right? It is not a free test. So we are supposed to do justice to them. It is not that we are converting them to admission. It is one of the way, but we will convert the right candidate. Real assessment you are doing. Assessment, and that is why, sir, if you see, our assessment is not with any marketing executive. It will be with expert. I think right now in Madhapur, sirs are doing. Here I am doing, along with our center head. Even sometimes sirs will come here also. I have seen your test and it is one of the best Right, tests. so, I have seen that. For example, even there are kids who are not doing well in MPC, but they're doing very good in mental ability. So when we speak one-to-one, we will maybe, okay, the child haven't studied this topic because of board syllabus and all that, but they are good. Even there are kids who got 70, 80 marks, but they are doing better than somebody who got 100 marks. So that one-to-one session will help, right, to assess the child, and then parents can take that feedback in a positive way and accordingly decide. In that way, I think it will be very good. And I think, sir, I feel books, NCERTs are more than enough if they are able to understand properly and execute. Go to the basics finally. Sir, even in, I think, NCERT also there is last exercise which is really tough compared to the other exercises. So if you want to grow on that, try to learn those concepts. And one more thing I will add, sir, basically, because which I just want to mention, do not go for immediate solution just after trying for 2 minutes. The trying itself an achievement, whether you are getting answer or not, that's a different thing. Online education have made it very easy for student to go for solution. And they feel if I'm able to know the solution immediately, I will improve. No, you just know one. You have to struggle for solving. Yes. Okay, sir. Thank you very much. And wish you all the best, sir. So you are becoming real great alternate education in the Hyderabad with all principles and standards. Thank you very much. ఇది ఒక హైదరాబాద్ ఉండే టాప్ మోస్ట్ ఎక్స్పర్ట్తో చేసేటువంటి చర్చ. ఈ వీడియో మొత్తం చూడండి, మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. ఫ్రీ స్కూల్, ఇంటర్మీడియట్, ఇంజనీరింగ్ కాలేజ్ సెలెక్షన్ కోసం ఫ్రీ గైడెన్స్ ఇస్తుంది SBI టాక్స్ అండ్ స్వధర్మ. దీన్ని వినియోగించుకోండి. స్క్రీన్ మీద నెంబర్ ఉంది. డౌట్స్ ఉంటే కాల్ చేయండి. అదేవిధంగా
డిస్క్రిప్షన్లో వాట్సాప్ లింక్ ఉంది, దాన్ని క్లిక్ చేసి మీరు వాట్సాప్లో చేయొచ్చు. వరుస జూమ్ మీటింగ్ అటెండ్ అయ్యి మీ యొక్క డౌట్స్ని ప్రత్యక్షంగా తెలుసుకోవచ్చు. అనేక మంది ఎక్స్పర్ట్స్ మాట్లాడతారు. ధన్యవాద్. భారత్ మాతాకి జై.